నమస్తే అండి. నా పేరు ప్రమిళ పవన్. ఐర్లాండ్ రాజధాని అయిన డబ్లిన్ నగరం నుండి. ఈరోజు ఐర్లాండ్‌లో కాస్ట్ ఆఫ్ డిజబిలిటీ అంశంపై భారీ అప్డేట్ వచ్చింది. టేషాక్ మైకేల్ మార్టిన్ మాట్లాడుతూ, ఈ విషయంలో ప్రభుత్వం శాశ్వత సపోర్ట్ పేమెంట్ తీసుకురావాలని పనిచేస్తోందని, అలాగే దాదాపు 1000కు పైగా ఆర్గనైజేషన్స్ ఈ స్కీమ్‌పై తమ అభిప్రాయాలను మరియు సబ్మిషన్స్ ఇచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఐర్లాండ్‌లో సోషల్ మీడియాపై పెద్ద చర్చ జరుగుతోంది. యువతకు హానికరంగా మారుతున్న రికమెండేషన్ ఆల్గారిథమ్స్‌ను నియంత్రించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్ అమలు చేయొద్దని ఓయిరాటిస్ కమిటీ సూచించింది. అయితే పిల్లలు, టీన్స్‌కు హార్మ్‌ఫుల్ కంటెంట్ చేరకుండా స్ట్రిక్టర్ ఆన్‌లైన్ సేఫ్టీ రూల్స్ తీసుకురావాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. డబ్లిన్‌లోని టన్లెయిరీ బాతింగ్ ఏరియా వద్ద ఈ వేసవికాలం అంతా స్విమ్మింగ్ చేయొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. డబ్లిన్‌లో ఈ స్కూటర్స్, ఈ బైక్స్‌పై గాడా ఇల్లీగల్ రైడింగ్, స్పీడింగ్ చేస్తున్న వారిపై ఫైన్స్ విధిస్తున్నారు. రోడ్ సేఫ్టీ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఈ రోజు వార్తలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం.